ఆత్మీయంగా చనిపోయిన నీవు ప్రభు వల్ల లేపబడాలి. ప్రభు వాక్యం వల్ల నీవు లేపబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నది, మీరు అపరాధముల చేతను పాపము చేతను చచ్చిన వాళ్ళగా. ఇప్పుడు మీరు పాస్టర్ దగ్గరికి వచ్చారు, బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమో వారు పునరుద్ధానాన్ని నమ్మవు, లేఖనాలను నమ్మవు, లేఖనాల యొక్క శక్తిని నమ్మవు, దేవుని శక్తిని నమ్ముతున్నారు. నువ్వేమో లేపబడ్డావు. మరి ఇంకా బాప్తిసం తీసుకోకుండా లోకంలో తిరుగుతున్నావు అంటే ఏంటి సంగతి? ఏం చెప్పండి, ఎందుకు తిరుగుతున్నావు? ఇంకా బాప్తిసం తీసుకోవాలంటే ఏంటి నీ లోటుపాట్లు? ఏంటి నువ్వు గ్రహించుకోవాలి. నువ్వు త్వరగా బాప్తిసం